హాయ్! హలో అండి. పాత గాజులు అందరి ఇళ్లల్లో ఉంటాయి. ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక 7 గాజులుంటే సరిపోతది. ఇంకా మిషన్ దగ్గర ఇలాంటి క్లాతులుంటాయి. పర్వాలేదు. క్లాత్ లేకపోయినా పర్వాలేదు. పాత బట్టల్లో నుంచి కట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాంటి గొమ్ము కావాలి. ఏ గొమ్మయినా పర్వాలేదు. అట్ట అంటారా? ఇంకా ఈ అట్ట లేకపోయినా పర్వాలేదు. చిన్న పిల్లల స్లేట్స్ ఉంటాయి కదా! స్లేట్స్ పైన కూడా పెట్టుకోవచ్చు. ఇంకా క్లాత్ కట్ చేసుకొని ఇలాగా క్లాత్ పైన గాజు పెట్టి ఇదిగోండి ఇలాగా మెలికలు ఏమీ కనిపించకుండా నీట్‌గా ఇలాగా రౌండ్‌గా తిప్పేసుకోవాలి. ఇంకా ఇలాంటి ఏ దారమైనా పర్వాలేదు. ఇలాగా కట్టేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని పూలు మనం కట్టుకుంటాం కదా! పూలు మెలిక పెట్టి పెట్టేసుకుంటాం కదా! అలాగా మెలికలు వేసుకోవాలన్నమాట. ఎన్ని మెలికలు వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ వీడియో నీట్‌గా కనిపించట్లేదని చెప్పి స్కిప్ చేయొద్దు. ఎందుకు అంటే నేను నా పర్సనల్ విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదు అండి. నేను యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఫస్ట్ నేను ఏదో సరదాగా అందరూ పెట్టుకుంటున్నారు కదా! మనం పెడితే స్టార్ట్ చేస్తే ఏముంది తప్పేముంది అనుకున్నాను. అలాగా స్టార్ట్ చేశా అన్నమాట. కానీ స్టార్ట్ చేశా గానీ ఫస్ట్‌లో నాకు వీడియోస్ ఎలా పెట్టాలి, ఎలా చేయాలి అన్నది అసలు ఏం తెలియదు. అసలు జీరో నాలెడ్జీ అనమాట. అసలు యూట్యూబ్ గురించి అసలు ఏం తెలీదసలు. ఏం తెలియకుండానే యూట్యూబ్‌లోకి వచ్చాను. మీరందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నందుకు. నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా, ఎలాంటి షార్ట్స్ పెట్టినా నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి నేను చెప్తున్నాను ఏంటంటే, నేను ఫుల్ వీడియోసే కాదండి లేడీస్‌కి సంబంధించిన అన్ని వీడియోస్ చేస్తాను. నా షార్ట్ వీడియోలో కామెడీ కూడా ఉంటుంది. చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేను గమ్ పెట్టి అంటించేసుకున్నాను ఇలాగ అట్ట పైన. ఆ అట్ట పైన అంటించుకొని ఇదిగోండి వైట్ పెయింట్ అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చిన పెయింట్ అయితే వేసుకోవచ్చు. నీట్‌గా గాజుకి అంటుకోకుండా ఇలాగ నీట్‌గా వేయండి. లుకింగ్ చాలా బావుంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది. ఈ పెయింట్ వేయటం వల్ల ఏంటంటే కొత్త లుక్ వస్తుందనమాట. లుక్ మారిపోతుంది. చాలా బావుంటుందన్నమాట. మీకు కూడా నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. ఇంకా నా పర్సనల్ విషయాలు మీకు షేర్ చేసుకుంటా అన్నాను కదా! ఇంకొచ్చేసి యూట్యూబ్ ఛానల్ చెప్పాను కదా! ఇంకా ఏదో సరదాగా అలా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. ఇంకా నేను అదే కంటిన్యూ చేశాను. ఎందుకు అంటే మాకు కొంచెం డబ్బులు ఇష్యూ అయ్యింది. డబ్బులు సరిపోక ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా యూట్యూబ్లో నేను చిన్న చిన్నగా షార్ట్స్ పెట్టడం ప్రయత్నించాను. సక్సెస్ అయింది. షార్ట్స్‌లో బాగానే వ్యూస్ వచ్చాయి. లైక్స్ వస్తున్నాయి. పర్వాలేదు. బానే వచ్చాయి. అంతా బాగుంది అనుకునేసరికి మోనటైజేషన్ కాలేదు ఫ్రెండ్స్. ఆ మోనటైజేషన్ అన్నది కూడా నాకు అది ఏంటా అనుకున్నా నేను. నాకసలు తెలియదు. మోనటైజేషన్ అన్నది కూడా నాకు తెలియదసలు. కానీ అందరికీ యూట్యూబ్‌లో డబ్బులొస్తున్నాయి అంటున్నారు. మరి నాకెందుకు రావట్లేదు? వ్యూస్ వస్తుంది, లైక్స్ వస్తున్నాయి, అన్నీ బానే ఉంది కదా! ఎందుకు రావటం లేదు నాకు డబ్బులు అనుకునేదాన్ని. కానీ అప్పుడే తెలిసింది మానిటైజేషన్ అవ్వాలంట. అప్పుడే డబ్బులొస్తాయి అని చెప్పేసి. నేనొచ్చేసి నాకు చెప్పాను కదా! ఫుల్ వీడియోస్, షార్ట్ వీడియోస్ పెట్టటం రాదు అని చెప్పేసి. ఇంకా అలాగా ఫుల్ వీడియోస్ ఎలా పెట్టాలా అని చెప్పేసి చాలా వీడియోస్ చాలా యూట్యూబ్ మొత్తం చెక్ చేసేసాను. ఇంకా ఏంటో అలాగే ట్రై చేస్తూ ఉండగా చిన్నగా ఎలాగో ఒకలాగా రీచ్ అవుతున్నాను. చిన్నగా పర్వాలేదు. ఫుల్ వీడియోస్ అయితే ఇప్పుడు పెట్టడం వచ్చింది. ఫస్ట్‌లో కంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కొంచెం డెవలప్ అయ్యాననే అనుకుంటున్నాను. ఇంక పర్వాలేదు. ఇంకా మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే కుందన్స్ అంటించేసుకుంటున్నాను. ఇప్పుడు స్టోన్స్ అంటించుకుంటాం కదా! ఆ గమ్‌తో నేనైతే కుందన్స్ అంటించేసుకుంటున్నాను. చూసారా? లుక్ అయితే మారిపోతుంది కదా! కొంచెం కొంచెంగా. మళ్ళీ నా పర్సనల్ విషయంలోకి వెళ్ళిపోతే చెప్పాను కదా!
ఇంకా అలా జరిగింది. అలా జరుగుతుంటే నాకేమో వాచ్ టైం పెరగటం లేదు. షార్ట్స్‌లో ఏమొచ్చేసి వ్యూస్ బానే వస్తుంది. అన్నీ బానే ఉన్నాయి. కానీ నాకు వాచ్ టైం పెరగటం లేదు. ఎందుకు అని ఆలోచించగా అలానే ఇంకా లైవ్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఆ లైవ్ పెట్టడం కూడా నాకు ఫస్టు అసలు తెలియదు. కానీ అలానే నొక్కుతా ఉంటే ఏదో ఒకటి మనం ప్రయత్నించగా మనమైతే చేరుకుంటాం కదా చివరికి అయితే. ఇప్పుడు సపోజ్ మనం కొండ ఎక్కలేము, కానీ ప్రయత్నించగా చివరికైతే కొండ ఎక్కగలుగుతాం కదా, అలానే అన్నమాట. అలానే ఇంకా ఎలాగో ఒకలాగా లైవ్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశా కానీ ఫస్ట్‌లో అయితే వచ్చారు అసలు. లైవ్‌లో అయితే నాకైతే భయమేసేసింది. అందరూ కొత్త వాళ్ళు కదా, వాళ్ళ పరిచయం నాకు ఏందో భయమేసింది. కానీ అలానే ధైర్యంగా ముందడుగైతే వేశాను. పర్వాలేదు. అలానే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నా కానీ ఇప్పుడైతే వాచ్ టైం అయితే ఫుల్గా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పి ఫుల్ వీడియోస్ కూడా పెడుతున్నాను నేను. లేడీస్కి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను. మీరు కామెంట్ చేస్తే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టు అక్క అంటే నేను ఖచ్చితంగా పెడతాను మీకోసం. మళ్ళీ వీడియోలోకి వెళ్ళినట్లయితే చూడండి. ఇప్పుడు నేను వెనక్కి తిప్పేసుకొని కుచ్చు నేను రెడీ చేసుకున్నాను అనమాట. ఆ కుచ్చుని ఇలాగా వెనక్కి గమ్ పెట్టి అంటించేసుకుంటున్నాను. చెప్పాను కదా నాకు పెద్దగా టచ్ లేదని ఫుల్ వీడియోస్, అందుకే కొంచెం అలా పక్కకి వెళ్ళిపోతుంది. నీట్గా రావటం లేదన్నమాట వీడియో. ఎంత ట్రై చేస్తున్నా సరే ఒకటి అరా ఇలా మిస్ అయిపోతుంది. ఐమ్ సారీ. గమ్ పెట్టి అంటించేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలాగా ఊడిపోతుంది అని భయంగా ఉంటే ఇలా నాలాగా టేప్ అంటించేసేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే తిప్పేస్తున్నా. చూసేయండి ఎలా వచ్చింది చెప్పండి. బాగుంది కదా. మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ చేయటానికి చాలా ప్రయత్నిస్తాను. ఇంతకంటే దీన్ని అమ్మ లాంటి వీడియోస్ పెడతాను. ఇలా ఉంది, బాగుంది కదా. అన్నీ మన ఇంట్లో రూపాయి కూడా ఖర్చు లేదు. వాల్ హ్యాంగింగ్ రెడీ. ఎలా ఉంది? ఇది మనం బయట కొని తెచ్చుకున్నట్టే ఉంది కదా.